డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరంలోని చారిత్రక శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కేశవ స్వామి వారి ఆలయ నూతన ధర్మకర్తల మండలి ప్రమాణ స్వీకార కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ప్రభుత్వ విప్, స్థానిక ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆలయ చైర్మన్ గా కంచర్ల సత్య సూర్యనారాయణతో పాటు 10 మంది సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా దేవస్థానం నూతన చైర్మన్ కంచర్ల సూర్యనారాయణ మాట్లాడుతూ స్వామివారి ఆశీస్సులతో ఆలయ అభివృద్ధికి కృషి చేస్తామని, సామాన్యులకు అందుబాటులో వివాహాలు చేసుకునే విధంగా సౌకర్యాలు కల్పిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. శ్రీదేవి భూదేవి సమేత కేశవ స్వామి ధర్మకర్తగా నియమించబడి ఉన్న ధర్మకర్తగా నా విద్యుత్ ధర్మమును యోగముగాను నమ్మకముగాను శక్తి వంచన లేకుండా న్యాయ దృష్టితోను జ్ఞాన విధేయతతోను భయాభిమాన రాగద్వేషాలు రహితముగా పైన తెలిపిన సంస్థ యొక్క శ్రేయస్సు దృష్ట్యా నిర్వహించగలని మరియు ఆంధ్రప్రదేశ్ ధర్మాదాయ మరియు హిందూ దేవాలయ సంస్థల చట్టం 30/87 నందు పొందుపరిచిన నియమములను అందుపైగా నిబంధనలను శిరసా వహించగలనని దైవ సాక్షిగా మనస్పూర్వకంగా ప్రమాణం చేయుచున్నాను. ఓకే. శాసనసభ్యులు డాక్టర్ సుబ్బరాజు గారు ఎంతో నమ్మకంతో శ్రీదేవి భూదేవి సమేత కేశవ స్వామి దేవస్థానం ట్రస్ట్ బోర్డు చైర్మన్గా మన బోర్డు సభ్యులు నియమించారు. ఈ దేవస్థానాన్ని ఎంతో అభివృద్ధి చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అదేవిధంగా కూటమి ప్రభుత్వంలో మా వైఎస్ఆర్కి చాలా అవకాశాలు కల్పించారు. వారికి చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు. అదేవిధంగా మా ఎమ్మెల్యే గారికి కూడా మమ్మల్ని ఎంతో నమ్మకంతో ఈ బాధ్యత అప్పగించారు. వారికి కృతజ్ఞతలు. ఈ దేవస్థానాన్ని తప్పకుండా అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తామని తెలియజేస్తాం. దీనికి మైనర్ రిపేర్లు చాలా ఉన్నాయి. ఈ టెంపుల్కి ఆ మైనర్ రిపేర్లన్నీ కూడా చేయించమని చెప్పాం. నెక్స్ట్ ధనుర్మాసంలో కార్యక్రమాలన్నీ క్రమబద్ధీకరంగా జరగాలని చెప్పాం. అదేవిధంగా సామాన్యులకు అందుబాటులో పెళ్లిళ్ళు చేసుకోవడానికి ఇక్కడ అవకాశం కల్పించాలని కోరాం. దానికి కొద్దిగా బాత్రూంలో కడితే సామాన్యుల ప్రజలు పెళ్లిళ్ళు చేసుకోవచ్చు.